హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2024 అయిపోయింది. కానీ అన్ని ఐపీఎల్ సీజన్స్లో ది బెస్ట్ సీజన్ అయితే ఈసారి ఐపీఎల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి ఐపీఎల్లో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ అయినాయి. పవర్ ప్యాక్డ్ స్టేడియంస్, ఎన్నో లాస్ట్ ఓవర్ ఫినిషెస్, రికార్డ్స్ తిరిగి రాసిన బెస్ట్ సీజన్ ఈ ఐపీఎల్ 17th ఎడిషన్. సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ కేకేఆర్ చెపాక్లో ఆడిన ఫైనల్తో ఐపీఎల్ 2024 ఎన్నో అద్భుతాలను చెండ్ అయింది. కేకేఆర్ 8 వికెట్స్ తేడాతో ఎస్ఆర్హెచ్ పైన విన్ అయి వాళ్ళ థర్డ్ కప్ కొట్టిండ్రు. కానీ ఇప్పుడు ఐపీఎల్ అయినాక మన ఫోకస్ అంతా అవార్డ్స్ వైపు షిఫ్ట్ అవ్వాలి. అయితే ఈ వీడియోలో ఐపీఎల్లో అవార్డ్స్ గెలుచుకున్న టాప్ ప్లేయర్స్ ఎవరు, టాప్ టీమ్స్ ఏవి అనేది క్లియర్ కట్గా చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూసి అవార్డు గెలుచుకున్న ప్రతి ఒక్కరూ డిజర్వింగ్ అయినా లేదా అన్నది చెప్పండి. నెంబర్ 1 ఆరెంజ్ క్యాప్. ఐపీఎల్లో ఒక బ్యాటర్కి ఇచ్చే బిగ్గెస్ట్ అవార్డ్ ఏదైనా ఉందా అంటే అది ఆరెంజ్ క్యాపే. ఈ క్యాప్ మోస్ట్ రన్స్ కొన్న ప్లేయర్కి ఇస్తారు. ఐపీఎల్లో ఆడే 10 టీమ్స్, అందులో ఆడే బ్యాటర్స్ అందరికలా ఒకటే, అదే ఆరెంజ్ క్యాప్ గెలవడం. ఇంతటి ప్రెస్టీజియస్ అవార్డ్ని ఐపీఎల్ 2024లో కింగ్ విరాట్ కోహ్లీ సంపాదించుకున్నాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో ఆర్సీబీకి బిగ్గెస్ట్ అసెట్ అయ్యిండు. ఆడిన ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేసిండు. ఆర్సీబీని ప్లే ఆఫ్స్ వరకు తీసుకొని వచ్చిండు. అయితే విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో ఆడిన 15 గేమ్స్లో 741 రన్స్ కొట్టిండు. యావరేజ్ 61.75 ఉంది అండ్ 154.69 స్ట్రైక్ రేట్ ఉంది. ఈ సీజన్లో కింగ్ కోహ్లీ 550s అండ్ 100 కొట్టిండు. అయితే విరాట్ కోహ్లీ 2016లో కూడా ఫస్ట్ టైం ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. మీ అందరికీ 2016 నచ్చిందా లేక 2024 సీజన్ నచ్చిందా అనేది కమెంట్స్లో చెప్పండి. ఈ అవార్డుకి 10 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. నెంబర్ 2 పర్పుల్ క్యాప్. T20s అనేది బౌలర్స్కి నైట్ మేర్ లాంటిది. కానీ అట్లాంటి T20sలో, అది కూడా ఐపీఎల్లో తన పేస్, స్వింగ్ అండ్ స్పిన్తో బ్యాటర్స్ని భయపెట్టే బౌలర్స్ కూడా ఉంటారు. వాళ్ళని పర్పుల్ క్యాప్తో సత్కరిస్తారు. మోస్ట్ వికెట్స్ తీసిన బౌలర్స్కి ఈ పర్పుల్ క్యాప్ ఇస్తారు. అపోజిషన్ బ్యాటర్స్ని తుక్కు చేసి, డిస్మాంటిల్ చేసి వికెట్స్ పడగొట్టే బౌలర్స్ని ఈ ఐపీఎల్లో చాలా మందిని చూసినాం. కానీ ఐపీఎల్ 2024లో మోస్ట్ వికెట్స్ తీసిన హర్షల్ పటేల్కి ఈ పర్పుల్ క్యాప్ వచ్చింది. హర్షల్ పటేల్ పంజాబ్ కింగ్స్కి 14 మ్యాచెస్లో 24 వికెట్స్ తీసిండు. 9.7 ఎకనామీ ఉంది అండ్ 3/4/15 బెస్ట్ ఫిగర్స్ ఉన్నాయి. హర్షల్ పటేల్కి ఇది సెకండ్ పర్పుల్ క్యాప్. అప్పట్లో ఆర్సీబీకి కూడా హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ అవార్డుకి 10 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. నెంబర్ 3 మోస్ట్ సిక్సెస్ అవార్డ్. క్రికెట్ అనేది ఒకప్పుడు క్లాస్గా ఆడితే రన్స్ వచ్చేవి, కానీ ఈ మధ్య మాస్ లాగా మారిపోయింది. పవర్ఫుల్ హిట్స్ అండ్ స్టేడియంస్ ఎంత పెద్దగా ఉన్నా కానీ దుమ్ములపై షాట్స్ ఆడుతున్నారు. అగ్రెషన్ చాలా పెరిగిపోయింది. ఐపీఎల్ 2024లో ఎన్నడూ లేని విధంగా సిక్సెస్ దంచి కొట్టిండ్రు. ప్రతి టీం సిక్సెస్ చాలా కొట్టిండ్రు. అయితే 2024లో మోస్ట్ సిక్సెస్ కొట్టిన ప్లేయర్కి ఈ అవార్డు ఇస్తారు. అది మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అభిషేక్ శర్మ కొట్టిండు. అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024లో వేరే గ్రహం మీద బ్యాటింగ్ చేసినట్టే ఆడిండు. ఆడిన 16 మ్యాచెస్లో 484 రన్స్ కొట్టిండు. 32 యావరేజ్ ఉంది అండ్ 204 స్ట్రైక్ రేట్ ఉంది. కానీ అతను అందరికన్నా ఎక్కువ 42 సిక్సెస్ కొట్టి మోస్ట్ సిక్సెస్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డుకి 10 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. అభిషేక్ శర్మ కొట్టిన కొన్ని సిక్సెస్ అయితే ఇంకా మైండ్లో నుండి పోవట్లే. అతను పేస్ అయినా స్వింగ్ అయినా దుమ్ము లేపిండు. నెంబర్ 4 మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. క్రికెట్ మ్యాచ్లో ప్రతిరోజు ఎవరో ఒకరు పర్ఫామ్ చేసి టీంని గెలిపిస్తూ ఉంటారు. కానీ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో ఒక ప్లేయర్ తన టీంకి చాలా ఇంపాక్ట్ చూపించాడు. కేకేఆర్ టీం సక్సెస్ఫుల్గా కప్ కొట్టిండ్రంటే దాంట్లో సునీల్ నారాయణ్ చాలా పెద్ద పాత్ర పోషించిండు. అటు బ్యాటింగ్ అండ్ ఇటు బౌలింగ్లో సునీల్ నారాయణ్ దుమ్ము లేపిండు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా మారిండు. మొత్తం ఆడిన 15 మ్యాచెస్లో 480 రన్స్ కొట్టిండు. 17 వికెట్స్ తీసిండు. 54s అండ్ 33 సిక్సెస్ కొట్టిండు. దీనివల్ల అతనికి టోటల్గా 450 పాయింట్స్ వచ్చినాయి. సెకండ్ ప్లేస్లో కింగ్ కోహ్లీ ఉన్నాడు. ఈ అవార్డుకి 10 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. నెంబర్ 5 ఎమర్జింగ్ ప్లేయర్. ప్రతిసారి ఐపీఎల్లో యంగ్ ప్లేయర్స్ దుమ్ము లేపుతారు. ఐపీఎల్ యంగ్ ప్లేయర్స్కి ఒక ప్లాట్ఫామ్ లాంటిది. అట్లాంటి బిగ్ స్టేజ్ పైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళ కంట్రీకి ఆడే అవకాశం ఉంటుంది. అలాగే ఒకప్పుడు ఈశాన్ కిషన్, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ ఇట్లాంటి ప్లేయర్స్ ఒకప్పుడు యంగ్స్టర్సే, కానీ ఇప్పుడు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు. అయితే ఈ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని ఐపీఎల్ మొత్తంలో ఇంప్రెస్ చేసిన యంగ్ ప్లేయర్కి ఇస్తారు. ఈసారి ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తన సత్తా ఏంటో దునియాకు చూపెట్టిండు. నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ 2024లో 303 రన్స్ కొట్టిండు.
అండ్ అవుట్ స్టాండింగ్ బౌలింగ్ కూడా వేసిండు. ఎస్ఆర్హెచ్కి కొన్ని మ్యాచెస్లో చాలా క్రూషియల్ ఇన్నింగ్స్లు ఆడిండు. మిడిల్ ఆర్డర్లో ఎస్ఆర్హెచ్కి పిల్లర్ లాగా నిలిచిండు. సో నితీష్ కుమార్ రెడ్డికి ఈ అవార్డు ఇచ్చారు. అతను ఇండియాకి చాలా మంచి నాక్స్ ఆడాలని కోరుకుందాం, మన తెలుగు జెండా ఎగరాలని కోరుకుందాం. ఈ అవార్డుకి 10 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. నెంబర్ 6 ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్. T20 క్రికెట్లో స్ట్రైక్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది బిగ్ ప్లేయర్స్కి 1000 runs కొట్టినా కానీ స్ట్రైక్ రేట్ బాగా లేదని విమర్శలు పడ్డారు. అయితే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో బెస్ట్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన బ్యాటర్కి ఈ ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఇస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ ఢిల్లీకి తుఫాన్ లాంటి ఇన్నింగ్స్లు ఆడిండు. అతను బ్యాట్ పట్టిండంటే 6 అన్న ఫీల్ వచ్చేది. సో జేక్ ఫ్రేజర్కి 234.04 స్ట్రైక్ రేట్ ఉండడంతో అతనికి ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డుకి 10 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. నెంబర్ 7 ఫేర్ ప్లే అవార్డ్. ఎస్ఆర్హెచ్కి ఐపీఎల్ ట్రోఫీ రాలేదు కానీ ఫేర్ ప్లే అవార్డు మాత్రం వచ్చింది. క్రికెట్లో గ్రౌండ్లో మ్యాచ్ గెలవడం ఎంత ఇంపార్టెంటో డిసిప్లిన్తో ఆడడం కూడా అంతే ఇంపార్టెంట్. రూల్స్ని క్రాస్ చేయకుండా ఆడాలన్న దానికి ఫుల్ క్రెడిట్స్ ఇవ్వాల్సిందే. సో అలా రూల్స్ని క్రాస్ చేయకుండా ఫేర్గా ఆడిన టీంకి ఫేర్ ప్లే అవార్డు ఇస్తారు. ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్కి ఈ అవార్డు వచ్చింది. ఎస్ఆర్హెచ్కి ఆడిన 17 మ్యాచెస్లో 10.18 పాయింట్స్ యావరేజ్తో టోటల్గా 173 పాయింట్స్ వచ్చినాయి. దానివల్ల ఎస్ఆర్హెచ్కి ఈ అవార్డు వచ్చింది. ఎస్ఆర్హెచ్ ఇప్పటికే 2016 అండ్ 2019లో ఈ అవార్డు గెలుచుకున్నారు. ఇప్పుడు కూడా గెలిచి థర్డ్ టైం టు విన్ ఫేర్ ప్లే అవార్డుగా మారిండ్రు. ఈ అవార్డుకి 10 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. నెంబర్ 8 బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్. క్యాచెస్ విన్ మ్యాచెస్ అని క్రికెట్లో ఒక సేయింగ్ ఉంటుంది. అది 100కి 100% కరెక్ట్. ఎందుకంటే మ్యాచ్ క్రూషియల్ టైంలో ప్రెషర్లో తీసుకున్న కొన్ని క్యాచెస్ వల్ల ఎన్నో మ్యాచెస్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్లో కూడా బెస్ట్ క్యాచ్కి బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఇస్తారు. అయితే కేకేఆర్ ఆల్రౌండర్ రమన్దీప్ సింగ్కి ఎల్ఎస్జీ మీద అర్షిన్ కుల్కర్ని కొట్టిన షాట్ని వెనక్కి పరిగెడుతూ క్యాచ్ తీసుకునే క్యాచ్కి బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు వచ్చింది. ఈ అవార్డుకి 10 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. నెంబర్ 9 పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్. ఐపీఎల్ లాంటి T20 లీగ్లో పవర్ ప్లేని ఏ టీం బాగా యూజ్ చేసుకుంటే ఆ టీంకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024లో పవర్ ప్లేని పూర్తిగా వాళ్ళు సొంతం చేసుకున్నారు. కొన్ని గేమ్స్లో పవర్ ప్లేలోనే 100 runs కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళలో ట్రావిస్ హెడ్ మాత్రం పవర్ ప్లేలో ఎక్కువ బౌండరీస్ అండ్ ఎక్కువ రన్స్ కొట్టడంతో అతనికి పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు వచ్చింది. ట్రావిస్ హెడ్ వచ్చినప్పటి నుండి ఎస్ఆర్హెచ్ తలరాత మారింది. పవర్ ప్లేలో అపోజిషన్ బౌలర్స్కి చుక్కలు చూపెట్టిండు. అతను ఏకంగా పవర్ ప్లేలో 64 బౌండరీస్ కొట్టిండు. దీని ప్రైజ్ మనీ 10 lakhs రూపీస్. ఇవే ఐపీఎల్ 2024లో ప్లేయర్స్ అండ్ టీమ్స్ గెలుచుకున్న అవార్డ్స్. ఈ అవార్డ్స్లో మీకు నచ్చిన అవార్డు ఏది అండ్ ఇందులో డిజర్వింగ్ కాకుండా గెలుచుకున్న ప్లేయర్ ఎవరు అనేది కమెంట్స్లో చెప్పండి.